జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ మరికొద్దిసేపట్లో ప్రారంభంగా ఉంది. ఈ యొక్క సభా ప్రాంగణం అంతా కూడా పోలీసుల పహార అయితే ఉంది. ఈ యొక్క సభా ప్రాంగణం అంతా కూడా దాదాపు పోలీసులు ఈ యొక్క డ్రోన్ కెమెరా అయితే మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ యొక్క పర్యవేక్షణ ద్వారా ఈ యొక్క ప్రాంతానంతటి కూడా ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది కూడా మొత్తం పూర్తిగా పోలీసు నిఘాలు అయితే ఉన్నది. డిప్యూటీ సీఎం హోదాలో ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తున్నారు కనుక ఈ యొక్క ప్రాంతం అంతటి కూడా డ్రోన్ అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ యొక్క పరిశీలనలో ఎవరు వస్తున్నారు, ఎవరు లేదని కూడా మొత్తం కూడా పిండి పిన్ కూడా మొత్తం కూడా పోలీస్ పరీక్షలో ఉంటుంది. ఎవరైనా వస్తున్నారా, అగాంతి శక్తులు ఎవరైనా వస్తున్నారా, ఇది సంబంధించినటువంటి సమావేశానికి సంబంధించిన ఎవరైనా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది కూడా డ్రోన్ ద్వారా కూడా మొత్తం పాయింట్ అంతా చూస్తున్నారు. మొత్తం సార్ చెప్పండి, మొత్తం ఈ డ్రోన్ ఏం చేస్తున్నారు సార్? డ్రోను మన ఎస్పీ గారు 6 మన ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందికి ఏమీ కలగకుండా ఎక్కడైనా ఏమైనా అవుతుంటే ఈ డ్రోన్లో చూసి హ్యాండ్సెట్లో వాటిని చెప్పి మా ఆఫీసర్లకు చెప్తే దాన్ని వెంటనే సాల్వ్ చేస్తారు సార్. మెయిన్ ఎవరికి ఏ ఇబ్బంది అవ్వకుండా మన ఎస్పీ సార్ దీన్ని 6 డ్రోన్లని ఇక్కడ పెట్టడం జరిగింది సార్. ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం డ్రోన్ల ద్వారా క్యాప్చర్ చేస్తున్నారా సార్? ఇవన్నీ క్యాప్చర్ చేసి ఇప్పుడు క్రౌడ్లో ఏమైనా ఇబ్బంది తొక్సులు అట్లాంటివి అవ్వబోతున్నాయంటే అవి ముందుగా మేము డ్రోన్తో చూసి వాటిని మా పై ఆఫీసర్లకు చెప్తే వాటిని సాల్వ్ చేస్తారు సార్. 24 గంటలు ఈ రోజు రేపు కూడా మొత్తం డ్రోన్ మొత్తం కూడా వర్కౌట్ అవుతుందంటారా సార్? ఈ రోజు రేపు డ్రోన్లు 6 కూడా పర్యవేక్షణలో ఉంటాయి సార్. మొత్తం 6 డ్రోన్లు ఉంది సార్. ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా చిత్రాడ యొక్క ఏదైతే ఎస్బీ వెంచర్లో ఏదైతే ఉందో పార్టీ ఆవిర్భావ సభ ఉందో ఈ ఆవిర్భావ సభ ఈ రోజు రేపు సాయంత్రం వరకు కూడా ఈ 6 డ్రోన్లు కూడా మొత్తం క్షుణ్ణంగా అయితే మొత్తం కూడా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా విగాంతశక్తులు ఎవరైనా వస్తున్నారా, ఏంటి, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎటువంటి పరిస్థితుల్లో ఉందనేది కూడా మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా పోలీసు నిఘా అయితే ఉంటుంది. ఈ మీద ఎవరైనా కదలికలు రాకపోకలు మొత్తం కూడా పోలీస్ కంట్రోల్ అయితే ఉంటుంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో కనుక పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ప్రదేశం అంతా కూడా దాదాపు పోలీసు నిఘా అయితే ఉంటుంది. రాకపోకల కదలికలు అంతా కూడా యొక్క పోలీసులకు ఆధీనత ఉంటుంది. దాదాపు చూసుకుంటే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా 6 డ్రోన్లు కూడా తిరుగుతూ ఉంటాయి. ప్రతినిత్యం కూడా పోలీస్ పరీక్షలో ప్రాంతం అయితే ఉంటుందని చెప్తున్నారు. కెమెరామ్యాన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, చిత్రాడ నుంచి.